కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అమ్మాయిలు తొందర పడకండి. రచన డి కామేశ్వరి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓ చేతిలో యాండార్థం పాప, రెండో చేత్తో బరువైన ప్లాస్టిక్ బ్యాగు, భుజానికి నిండుగా ఉన్న హ్యాండ్ బ్యాగ్తో బస్సు కోసం ఎదురు చూస్తూ అసహనంగా నిల్చుంది భారతి. ఎండాకాలమేమో ఉదయం 8:30కే ఎండ చుర్రుమంటోంది. ఒక్క చెమట, చేదరతో చేతిలో పాప చిరాగ్గా ఏడుస్తోంది. చేతిలో బరువు, దానికి తోడు పాప ఏడుపు. రాని బస్సు కోసం ఎదురు చూపుతో నీరసం వస్తోంది భారతికి. పిల్లని నేల మీద కూలేసి కింద కూలబడ్డాలన్నంత చిరాగ్గా ఉంది ఆమెకి. ఏమున్నా ఏం లేకపోయినా మధ్యతరగతి సంస్కారం ఉంది కనుక అంత పని చేయలేక చేతిలో పిల్లవైపు గుడ్లు ఉరిమి చూసి భయపెడుతూ గొణుక్కుంటోంది. భారతి, నువ్వేనా? దూరం నుంచి చూసి నువ్వా కాదా అని అనుకున్నాను. ఇదేమిటే అలా అయిపోయావు? గొంతు విని చటుక్కున తల తిప్పి చూసింది భారతి. సునైన. పేరులాగానే పెద్ద కళ్ళతో అందంగా ఉన్న సునైన బిఏలో క్లాస్మేట్. ఏమిటి అలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదా? సునైన నవ్వుతూ అంది. గుర్తెందుకు పట్టను? హఠాత్తుగా కనిపిస్తే. ఏం చేస్తున్నావు? ఈ ఊర్లోనే ఉన్నావా? పెళ్ళయిందా లేక ఉద్యోగమా? భారతి ప్రశ్నలు కురిపించింది. ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఖరీదైన బట్టల్లో అందంగా మెరిసిపోతున్న ఆమెను చూసి భారతి మనసు కృంగిపోయింది. పెళ్ళయింది, మా వారు ఇంజనీరు, కాంప్టన్ గ్రీన్స్లో పని, పెద్ద కంపెనీ కదా, మంచి జీతం, ఇల్లు కారు అన్నీ ఇచ్చారులే. నువ్వేంటి ఇలా ఉన్నావు? కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఇలా నల్లగా పొల్లలా అయిపోయావేమిటి? మీ ఆయన ఏం చేస్తున్నారు? ఈ పాప మీ పాప? ఎన్నాళ్ళయిందేమిటి పెళ్ళయి? సునైన కుతూహలంగా అడిగింది. భారతి ముఖం ముడుచుకుంది. జవాబు చెప్పడానికి తడబడింది. ఆమెని అవస్థ నుంచి తప్పిస్తున్నట్టు బస్సు వచ్చి ఆగింది. సారీ సునైనా, ఈ బస్సు మిస్ అయ్యాను అంటే మరో అరగంట వరకు దొరకదు. పిహెచ్ఈఎల్ స్కూల్లో పనిచేస్తున్నాను. ఇంకోసారి కలుద్దామే. మీ ఇల్లు ఎక్కడో చెప్పు అంటూ గాబరాగా బస్సు ఎక్కేసింది. సునైన ఇంటి గుర్తులు ఏవో చెప్పింది. అవి భారతి చెవికి ఎక్కనే లేదు. బస్సు కదిలింది. ఏదో ప్రమాదం తప్పినట్టు ఊపిరి పీల్చుకుంది భారతి. ఎవరన్నా తెలిసిన వారు కనిపిస్తే ఏదో తప్పు చేసిన దానిలాగా తప్పించుకొని పారిపోవాలి అని అనిపిస్తోంది. వెధవ బ్రతుకైపోయింది. అనుక్షణం తనను తాను నిందించుకుంటూ చావలేక బ్రతికే బ్రతుకు ఇది. భారతికి ఉక్రోషంతో ఏడుపు వచ్చినట్లుగా అయింది. విసుగంతా చేతిలో గిజగిజలాడుతున్న పిల్ల మీద చూపించి ఒక్కటేసింది. పిల్ల ఏడుపులు అంగించుకుంది. ఏడుస్తున్న పాపని చచ్చినట్టు సముదాయించాల్సి వచ్చింది. బస్సు మొదటి స్టాప్లో దిగి 2 సందులు నడిచి అక్కడ బేబీ కేర్ సెంటర్లో పాప సామాన్ని ఆయా చేతికిచ్చి మళ్ళీ వచ్చి బస్ స్టాప్లో నిల్చుని బిహెచ్ఎల్ వెళ్లే బస్సు కోసం ఎదురు చూడసాగింది భారతి. జీవితంలో సగభాగం ఈ బస్సుల కోసం ఎదురు చూడడం, ప్రయాణించడంతో సరిపోతోంది అని అనుకుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి బస్సు దిగి పాపని పికప్ చేసుకుని మళ్ళీ బస్సు ఎక్కి ఇల్లు చేరి ఇన్ని టీ నీళ్లు తాగి ట్యూషన్కి వచ్చిన పిల్లలకి 7:30 వరకు పాఠాలు చెప్పి ఉదయం 5 గంటలకి వండుకున్న చల్లని మేకుల్లాంటి అన్నం, ఇంత పచ్చడి చారు వేసుకుని తిని ఒళ్ళెరగకుండా నిద్రపోయి మళ్ళీ తెల్లారి లేచి వంట ఆరంభించి ఎన్ని చపాతీలు చేసుకుని టిఫిన్ బాక్స్లో పెట్టుకుని పాప కోసం పాలు, అన్నం, బిస్కెట్లు వగైరాలు ప్లాస్టిక్ బ్యాగ్లో సర్ది పాప తను స్నానం చేసి ఇల్లు సర్దుకొని మళ్ళీ పరిగెత్తి బస్సులు ఎక్కడం. ఇది తన జీవితం. ఇదా తను కలలుగన్న జీవితం? ఉదయం లేచింది మొదలు పొట్టకూటి కోసం అరక్షణం విశ్రాంతి లేకుండా పరిగెత్తే జీవితమా తను కోరుకుంది? ఏ ప్రేమ కోసం తప్పించి తప్పటడుగు వేసిందో ఆ ప్రేమ, అనురాగం అన్నీ ఎండమావులు, దూరపు కొండలు అని అర్థమయ్యేటప్పటికీ మెడకి గుదిబండలాగా ఒక పాప. ఆ పాప కోసం జీవచ్చవంలాగా బ్రతికే తను మిగిలారు.
బ్రతుకులో మమత, తీపి, కోరిక అన్నీ చచ్చిపోయినా ఏదో కసితో తనని తాను శిక్షించుకోవడానికి అన్నట్టు బ్రతుకు ఏడుస్తోంది. పాప జీవితాన్ని గుర్తు చేసే ఏ మనుషులు కనిపించినా, ఏదైనా సంఘటన జరిగినా ఆ రోజంతా భారతి మనసు వికలమైపోతుంది. బండబారిన గుండెతో బతుకు ఈడ్చే ఆ గుండెపై సమ్మెట పోట్లు తగులుతాయి. అప్పుడప్పుడు పాత పరిచయస్తుల్ని చూసినప్పుడు సునైన ఎంత అదృష్టవంతురాలు, చక్కటి భర్త, హోదా, అందం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నిటినీ గుత్తకి తీసుకున్నట్టు ఎంత హాయిగా ఉంది. ఆ హాయి, ఆ ఆనందం తనకి దక్కకుండా చేసుకుంది తనే కదా. కావాల్సిందే ఈ శాస్తి తనకి. భారతికి ఉక్రోషం, ఆవేదనతో కన్నీళ్లు జారాయి. తను ఆ ఇంజనీర్కి భార్య అయి ఉండేదే. ఈనాటి సునైన తను అందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో మిసమిసలాడుతూ కారులో తిరిగేది. చేతులారా అన్నిటినీ దూరం చేసుకుంది తనేగా. ఇప్పుడు తను ఎవరిని బ్లేమ్ చేయగలదు? ఇడియట్, యూ డిజర్వ్ ఇట్. కసిగా తనని తాను మరోసారి తిట్టుకుంది. ప్రేమట ప్రేమ, యూ బ్లడీఫుల్. ప్రేమ, లవ్ అన్నీ అందనంత వరకే అందంగా కనిపించి ఊరిస్తాయి. పెద్ద ప్రేమికుల్లాగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, సలీం అనార్కలి వీళ్ళందరి ప్రేమ సఫలం కాలేదు కనుక అమర ప్రేమికుల్లాగా నిలిచిపోయారు. అదే వీళ్ళందరి ప్రేమలు పెళ్ళిళ్ళుగా మారితే అప్పుడు తెలిసేది వీళ్ళంతా ఎంతటి అమర ప్రేమికులో. అప్పుడు వీళ్ళ ప్రేమలు, పేర్లు, నామరూపాలు లేకుండా పోయేవి. ప్రేమ, పిటి, పూర్ పిటి. ఈ ప్రేమల గురించి గొప్పగా రాసే రచయితలందరినీ షూట్ చేసి పారేయాలి. ప్రేమలు, త్యాగాలు చూపించి ఆడపిల్లల్ని వెర్రెక్కిచ్చేస్తున్నట్టు చేసే ఈ రచనలన్నీ తగలబెట్టేయాలి. ప్రేమ కథలుగా సినిమాలు తీసి ప్రేక్షకులను మోసం చేసి డబ్బు సంచులు నింపుకునే నిర్మాతలను క్షమించకూడదు. తెలిసి తెలియని వయసులో పుస్తకాలు చదివి, సినిమాలు చూసి ప్రలోభలో పడి ఉచితానుచితాలు మర్చిపోయేటట్టు మై మరుపులో భ్రమలో పడేసే ఈ రాతలన్నీ తగలబెట్టేయాలి. ప్రేమంటే దూరంగా ఉన్నప్పుడే దాని మజా. అందగానే అది అతి మామూలు అయిపోతుంది. వెర్రి మొహాల్లారా, అంచేత ప్రేమ మెరుగులు ఎండమావులని తెలుసుకోండి. ఎండమావి ఊరిస్తుందే తప్ప దాహం తీర్చదు. పిచ్చి నాయనల్లారా, ఈ పుస్తకాలు కావలిస్తే సరదాగా చదువుకోండి కాలక్షేపానికి, అంతేకాని ఆచరణలో పెట్టకండి అని ఒక హెచ్చరిక ఏ రచయితలు రాయరే. సిగరెట్ పెట్టె మీద సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరికలాగా ఈ ప్రేమ కథలు మీ భవిష్యత్తుకి హానికరం అన్న కాషన్ ఈ రచయితలు చేర్చరే. ప్రేమ అన్నది అందమైన ఊహ మాత్రమే. ఊహగా ఉన్నంత వరకే అందులో తీపి. అంతకంటే ప్రేమ నుంచి ఏమీ ఆశించకండి. ఏ వెధవ ఏ త్యాగాలు చెయ్యడు ప్రేమ కోసం. అమ్మాయిలు జాగ్రత్త. ప్రేమను గురించి చదవండి, ఊహల్లో ఆనందించండి, కలల్లో తేలిపోండి, కానీ ప్రేమలో పడకండి. పడినా అది పెళ్లి దాకా రానియకండి. రానిచ్చిన బస్ ఆనాటితో మీ జీవితం అధోగతే అని నమ్మండి అని అరిచి అందరికీ చెప్పాలని ఉంటుంది భారతికి. అలా అరవలేదు కనుక తెలిసిన ప్రతి టీనేజ్ పిల్లకి స్కూల్ తెరిచి కొత్త సంవత్సరం కొత్త క్లాస్ తీసిన మొదటి రోజు మొదటి పాఠం ప్రేమ గురించే చెప్తుంది భారతి. తన జీవిత గాథగా మరిచి, అమ్మాయిలు మీరంతా వికసిస్తున్న మొగ్గలు. ఆ మొగ్గ రేకు విప్పి పరిమళాలు వెదజల్లక ముందే నేల రాలిపోయే దుర్గతిలోకి లోను కాకండి. ప్రేమ అన్న పదమే ట్రాష్. నమ్మకండి, మోసపోకండి. ఆడపిల్లలు మీ అక్క లాంటి దాన్ని. మీరు చదువుకోవడానికి వచ్చారే కానీ ప్రేమ పాఠాలు వినడానికి రాలేదని నాకు తెలుసు. బడిలో చదువుకునే పాఠాలు ఎలాగో నేర్చుకుంటారు. జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఈ వయసులో ప్రతిదీ రంగులమయంగా అందంగా కనిపించి ఊరిస్తుంది. మధువు గ్రోలాలని ఆరాటంగా భ్రమరం దరి చేరితే పువ్వు తన రంగులన్నీ మరింత అందంగా కనిపించేటట్టు ఆకర్షించాలని తాపత్రయపడుతుందే తప్ప ఆ భ్రమరం మకరందం కోసం మాత్రమే
తన దరి చేరుతుంది, తర్వాత వేరే పువ్వు దరి చేరుతుందని గ్రహించలేదు. అలా అమాయకపు విరిసి వెరియని ఆ లేత మొగ్గ భ్రమరాకర్షణకి లోనైపోతుంది. అమ్మాయిలు, ఆ టీనేజ్లో ప్రతి అబ్బాయి తన అందానికి సమ్మోహితుడైపోతాడని, తనని మనసారా వాంఛించి ప్రేమిస్తాడని, ఆ ప్రేమ, ఆ మధురానుభూతి తనకి మాత్రమే దక్కిన వరమని ప్రతి అమ్మాయి నమ్ముతుంది. ఆ ఆకర్షణకి లోను కాకుండా నిగ్రహించుకోగలిగిన అమ్మాయిలు అదృష్టవంతులు. ఆ ఆకర్షణకి లోనైన అమ్మాయి పతనానికి ఆనాడే పునాది పడుతుంది అని గ్రహించండి. మీ ప్రేమకి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండి అది పెళ్లి వరకు దారి తీస్తే కొంతలో కొంత నయం. పెళ్లితో ప్రేమ చచ్చినా ఆ వివాహ బంధానికి కట్టుబడి 190 మంది భార్యాభర్తల్లో ఏ స్పందన లేకపోయినా బ్రతుకును ఏడ్చవచ్చు. ఏం జరిగినా ఇటు అటు పెద్దవారు అండగా ఉంటారు. మీ ప్రేమకి పెద్దల అనుమతి లేకపోతే మాత్రం మూర్ఖంగా ఆ ప్రేమని నమ్ముకొని మోసపోకండి. ఆ ప్రేమ మిమ్మల్ని దరి చేర్చదు, నిశ్చయంగా నట్టేట ముంచుతుంది. 100కి ఏ ఒక్కరో ప్రేమకు కట్టుబడి నమ్మిన దాన్ని అన్యాయం చేయని పుణ్య పురుషులు ఉంటారు. అలాంటి పుణ్య పురుషుణ్ణి భరించిన స్త్రీ నిజంగా అదృష్టవంతురాలే అవుతుంది. ఆ 100కి ఒక్కరు మీరే అని నమ్మకండి గుడ్డిగా. మీ మేలు కోరే పెద్దల మాట వినడం మీకు మీ భవిష్యత్తుకు క్షేమం అని మొదటి పాఠం ప్రతి సంవత్సరం 2 ఏళ్లుగా ప్రతి క్లాసు ఆడపిల్లలకి చెప్తుంది భారతి. ఆ పిల్లలకి ఎందుకు చెప్తుందో అర్థమవదు. అర్థం కాలేదని గ్రహిస్తే భారతి అది తన కథ అని నిర్మోహమాటంగా చెప్తుంది. చేసిన తప్పు దాచుకోనని ఆమె నిజాయితీని నమ్మి భారతి టీచర్ అంటే పిల్లలు ప్రాణం పెడతారు. ఆ స్కూల్లో ఇన్ని తమకు చెప్పే ఆ టీచర్, ఇంత తెలిసిన ఆ టీచర్ ఎందుకిలా తప్పటడుగు వేసింది అన్న సందేహం మాత్రం వదలదు ఆ పిల్లలని. దానికి భారతి జవాబు రెడీగానే ఉంటుంది. నా అనుభవం నేర్పిన పాఠం ఇది. ఆ అనుభవం మీకు కలగకూడదు అనే కదా ఇది చెప్తుంది. అంతలోతుగా ఆలోచించే విచక్షణ, పెద్దలు మంచి కోసమే చెప్తారన్నది గుర్తించలేని వయసు తెచ్చిన ఆవేశం, తమ ప్రేమ అమర ప్రేమ అన్న గుడ్డి నమ్మకం, ఏం జరిగినా ఎదుర్కొంటాను అనే మొండి ధైర్యం, జీవితం అంటే ప్రేమ ఒకటే కాదు అని తెలియని అవివేకం నేను చూసింది, అనుభవించింది. జీవితంలో 10వ వంతు మాత్రమేనని ఇంకా 90% గురించి పెద్దలు ఆలోచించి చెప్తున్నారన్నదేను గ్రహించలేని మూర్ఖపు పట్టుదల. ఇవన్నీ అప్పుడు నా కళ్ళు కప్పాయి. దిగాక కానీ లోతు తెలియదు. దిగిన తర్వాత ఆ లోతు దిగలాగుతూ ఉంటే బయటపడడం అతి కష్టం. అందుచేత దిగే ముందు లోతు చూసుకోవాలి అని అంటారు పెద్దలు. నేను చెప్పే ఈ మాటలు నా పెద్దలు చెప్పారు. వయసు పొంగులో, ప్రేమ మైకంలో అవి పెడచెవని పెట్టిన ఫలితం ఈనాడు మీ ముందు నిల్చుంది. అమ్మాయిలు తొందరపడకండి అని నే చెప్పే నా మాటలు మీలో 10 మందిలోనన్నా ఆలోచన రేపితే నా ధ్యేయం నెరవేరినట్టే అని పాఠం చెప్తుంది భారతి. కనిపించిన ఆడపిల్లలందరికీ ఇంత లోతుగా 2 ఏళ్ల ముందరే ఆలోచించి ఉంటే అనుకుంది భారతి ఆ రాత్రి. భారతి, నీవు చిన్నపిల్లవి, నీకింకా లోకజ్ఞానం లేదు. ఏదో ప్రేమ అనుకుంటున్నావు. ఈ ప్రేమను కూడుబెట్టవు. నా మాట వినమ్మా అని తల్లి నచ్చజెప్పింది. బ్రతిమలాడింది, ఏడ్చింది, తిట్టింది. ఏం చూసి అంత మోజుపడుతున్నావు? వాడి బిఎస్సితో ఏం ఉద్యోగం వస్తుంది? ప్రేమ తిని ఇద్దరు ఎన్నాళ్ళు బ్రతుకుతారు? నువ్వు కొన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డావు. అవన్నీ లేకపోయేసరికి ఏ ప్రేమ అలాంటి చోట నిలవదు. నా మాట విను భారతి. ఆ ఇంజనీర్ అబ్బాయిని చేసుకో. నీ మంచి కోరేవాళ్ళం, నీకంటే లోకానుభవం ఉన్నవాళ్ళం. మా మాట వినకపోతే నష్టపోయేది నువ్వే. కన్నవాళ్ళం గనక ఇంతగా చెప్తున్నాం. చెప్పి చెప్పి విసిగిపోయిన తండ్రి కోపంగా అన్నాడు. 2 ఉద్యోగాలు చేస్తారట. వీళ్ళిద్దరికీ పిలిచి 1000 ఇస్తారనుకుంటోంది. ఈవిడ బిఏకి, అతని బిఎస్సికి అంతగా ఇస్తే చెరో 1000 ఇస్తారు కాబోలు. ఎంత చెప్పినా నీ బుర్రకి ఎక్కదేమిటే? ఆస్తి ఉందా, అంతస్తుందా? దేనికోసం మోహించావు? మేము చెప్పిన సంబంధం ముందు ఈ అబ్బాయి అతని కాలి గోటికి ఏ విషయంలోనూ సరిపోడు.
నీ కళ్ళకి ఏం పొరలు కమ్మాయే. నచ్చ చెప్పలేక తల్లి తల బాదుకుంది. ప్రేమ పొరలు కమ్మాయే దానికి. ఆ పొరల మధ్య నుంచి దానికి వాడు తప్ప ఇంకేం కనపడడం లేదు. ఆడుతూ పాడుతూ పని చేసుకుని అని కలో గంజో సినిమాల్లో మాదిరిగా తాగితే చాలనుకుంది ఈ వేడిలో. జీవితం సినిమా కాదని దానికి ఇప్పుడు మనం చెప్పినా అర్థం కాదు. ఆ పొరలు విడిపోయాక అప్పుడు ఏడుస్తుందిలే. కూతుర్ని ఒప్పించలేని నిస్సహాయత మధ్య కసిగా అన్నాడు తండ్రి. ఆ వెధవని పోలీసులకు అప్పచెప్తాను. ప్రేమ గీమ వదలగొడతారు. చదువుకు రావే అని కాలేజీకి పంపిస్తే చేసుకొచ్చిన నిర్వాకం ఇది. ఇవాంటి నుంచి ఇల్లు కదులు, కాళ్ళు విరగ్గొడతాను. గదిలో పడేసి తాళం వేసి 3 ముళ్ళు వేయించేస్తాను. తల్లి ఆఖరి అస్త్రం విడిచింది. అసలు పొరపాటు మనది. ఆడపిల్ల ముందు పుట్టిందని గారాబం చేశాం. ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాం. ఉండు, వాళ్ళింటికెళ్ళి వాడికి, వాడి తల్లిదండ్రులకి అందరికీ గడ్డి పెట్టేస్తాను. అంత సులువుగా వదలను ఆ వెధవని. ఆడపిల్లలని వల్లో వేసుకుని మాయమాటలు చెప్పి ప్రేమలు వల్లించి హీరో అనుకుంటున్నాడేమో. 4 రౌడీలను పెట్టి తన్నిస్తాను. కాళ్ళు చేతులు విరగొట్టిచ్చేస్తాను. తండ్రి బెదిరింపు. అప్పుడు తన మేలు కోరిన తల్లిదండ్రులు రాక్షసుల్లాగా కనిపించారు. కన్న కూతురి మనసు అర్థం చేసుకొని ప్రేమికుల మధ్య అర్థం చేసుకోలేని వీళ్ళు ఏం మనుషులు. చిచి, ఈ పెద్దవాళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందో. జనరేషన్ గ్యాప్. వాళ్ళ ఆలోచనలు అంతకంటే ఎదగవు అనుకుని మనసులో చెప్పించుకుంది తల్లి తండ్రులని. కొంపదీసి వీళ్ళు చంద్రాన్ని తన్నించరు కదా. వెళ్ళి వాళ్లతో మంతనాలు జరిపి తమని విడదీయరు కదా. తనని నమ్మించి మోసం చేసి ఎవరికో కట్టబెడితే తను నిజంగా చచ్చిపోతుందే కానీ వాడితో కాపురమే చేయదు. చంద్రాన్ని జాగ్రత్తగా ఉండమనాలి పెళ్ళయ్యే వరకు. ఎందుకైనా మంచిది. పెళ్ళయ్యే వరకు తన ప్లాన్ వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి. భారతి ఎందుకన్నా మంచిది. మీ వాళ్ళని ఎదిరించి మాట్లాడుకు. వాళ్ళ అన్నవాటికి ఒప్పుకున్నట్టు నటించు. వాళ్ళు చేసుకోమన్న అబ్బాయిని చేసుకోవడానికి ఆఖరికి ఒప్పుకున్నట్లు నీవు దారికి వచ్చావని వాళ్ళని నమ్మించు. యువతల మన ప్లాన్ మనం వేసుకుందాం. మీ వాళ్ళు అక్కడ నిర్ణయించిన ముహూర్తానికి ముందే మనం సింహాచలం వెళ్ళి పెళ్లి చేసేసుకుని రోగం కుదురుద్దాం. మన ప్రేమ ఆషామాషి కాదు అని నిరూపిద్దాం. ఈ నెల్లాళ్ళు కాస్త జాగ్రత్తగా వాళ్ళకి అనుమానం రాకుండా ప్రవర్తించు అని చంద్ర ఇచ్చిన సలహా తూచా తప్పకుండా పాటించింది. పిచ్చి అమ్మ నాన్న ఎంత సంబరపడిపోయారు. కూతురు ఆఖరికి దారికి వచ్చిందని, మొండితనం మాని తమ మాటల్లోని నిజాన్ని గుర్తించిందని సంతోషపడిపోయారు. ఆ సంతోషంలో ఇంకాస్త ఎక్కువ ఖరీదు పెట్టి పెళ్లి చీరలు కొనుక్కోమన్నారు. స్నేహితులందరికీ వేరే డిన్నర్ ఇచ్చుకోమన్నారు. శుభలేఖలు వేయించారు. తమ తాహతుని మించి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. నిజంగా తనను దురదృష్టం వెంటాడుతుందని ఆనాడు గుర్తించలేక ఆ అదృష్టాన్ని ఆనందాన్ని కాలదన్నుకుంది. ఎంత మోసం చేసింది తల్లిదండ్రుల్ని. ఎంత బాధకి అవమానానికి రంపపుకోతకి గురిచేసింది కన్నవాళ్లనే. వాళ్ల శాపమే తగిలి తన ఈనాడు ఇలా అనుభవిస్తోంది. తన మేలు కోరి తనని సుఖంగా ఆనందంగా చూడాలన్న వాళ్ల తాపత్రయాన్ని నిర్లక్ష్యంగా నవ్వుకుని నిర్దాక్షిణ్యంగా లోకానికి మొహం చూపలేనట్లు చేసిన తనకి ఈనాటి ఈ శిక్ష సరైందే. పెళ్లికి వారం ఉందనగా స్నేహితులకి శుభలేఖలు పంచి వస్తానని చెప్పి చేయించిన నగలు బ్యాంకులో పెట్టుకొని పెళ్లి ఖర్చుల కోసం ఉంచిన డబ్బులో 2000 పట్టుకొని ఇల్లు దాటేసింది. ఆనాటితోనే తనకి సుఖద్వారాలు మూసుకుపోయిన నరకద్వారాలు తెరవబడ్డాయి అని గుర్తించలేక మహా తెలివిగా తనెంత చలాకీగా తప్పించుకొని వచ్చిందో టాక్సీలో వెడుతూ చంద్రానికి చెప్పి నవ్వుకున్నారు. దేవుడి సమక్షంలో భార్యాభర్తలై హోటల్ రూమ్లో రాత్రి ఆనందపు శిఖరాలు అందుకున్న వేళ తనేదో ఘనకార్యం చేసినట్టు సంబరపడిపోయింది. వాళ్ళకేం తెలుసు ఈ ప్రేమలో దొరికే దివ్యానుభూతి. పిచ్చివాళ్ళు. వాళ్ళు చూసేది ఎంతసేపు చదువు ఉద్యోగం తప్ప 2 హృదయాలు కలవాలన్నది వాళ్ళకి అర్థం కాదు అని అనుకుంది. ఈ పాటికి తన కోసం ఆరాటపడుతూ వెతుకుతుంటారని, పెళ్లి వారం ఉందనగా పెళ్లి కూతురు మాయమైతే పెళ్లి వారం ఉందనగా వాళ్ళు ఎదుర్కోవలసిన అవమానాలను తరుచుకుని అరక్షణం బాధపడ్డా. నే చెప్తే వినకపోతే నా తప్ప నా ప్రేమను అర్థం చేసుకుని
ఆశీర్వదిస్తే ఇలా జరిగేదా? నా తప్పేముంది, వాళ్ళకి ముందే చెప్పాను అని అనుకుంది. మరే ఆలోచనలు మనసులో చొరబడకుండా, రాత్రికి పగలికి తేడా తెలియకుండా ఉప్పెనలాగా చుట్టుముట్టిన చంద్రం ప్రేమలో ముంచి తేల్చాడు. అది ప్రేమ, రబ్బిష్, జస్ట్ లస్ట్, నథింగ్ ఎల్స్. తనలాంటి ఫూల్స్ మోహాన్ని ప్రేమ అనుకుంటారు. ఆ తెలివి తక్కువ తనానికి తను సరైన మూల్యమే చెల్లించుకుంది. అప్పటికి ఈ 2 ఏళ్లలో 100 సార్లన్నా తనని తాను తిట్టుకున్నట్టే ఆ రాత్రి నిద్ర ముంచెత్తే వరకు తిట్టుకుంది భారతి. అన్ని బాధలు మర్పించే నిద్రాదేవత ఆఖరికి కరుణించే వరకు గతం తలుచుకుంటూనే నిద్రలోకి జారింది. ఆంటీ, ఎలా ఉన్నారు? ఈ మధ్య మీ భారతి మా ఊళ్ళో బస్ స్టాప్లో కనిపించింది. మాట్లాడే లోపల బస్సు వచ్చేసింది. అలా అయిపోయిందేమిటి? పుల్లలాగా కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఉంది. చంటి పిల్ల. ఆ ఉద్యోగంతో అలా అయిపోయిందా? వాళ్ళ ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఇది అంత కష్టపడి ఉద్యోగం చేయకపోతేనేం? వాళ్ళ ఆయన ఇంజనీర్ ఏమో కదా. సునైన పుట్టింటికి వచ్చి బజార్లో భారతి తల్లి కనిపిస్తే పలకరించింది. భానుమతి మొహం మామ్లమైంది. ఈ పిల్ల తెలిసి వేళాకోళంగా అడుగుతోందా, లేక ఆరా తీయడానికి అడుగుతోందా, లేక అసలు విషయం తెలీదా? ఆవిడ సునైన వంక చూసి విషాదంగా నవ్వింది. దాని కర్మమ్మ అంతా. దాని రాత అలా తగలబడితే ఇంకేం చేస్తుంది? దాని రంగంతా పోయింది. కట్టె పేడులాగా ఒంట్లో మాంసం లేనట్టు ఎండిపోయింది. రాతమ్మ, రాత. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఇంకేమీ చెప్పలేని స్థితిలో వెళ్ళిపోయింది. సునైనకేమీ అర్థం కాక తెల్లబోయింది. ఇంటికెళ్ళాక తల్లిని అడిగింది. అయ్యో, నీకు తెలియదా ఆ భారతి సంగతి? అవును, నువ్వు ఇండియాలో లేవు కదా. ఆ పిల్ల ఎంతకి తెగించిందో తెలుసా? తల్లిదండ్రులు నిక్షేపంలాంటి సంబంధం కుదిరిస్తే ఎవరినో ప్రేమించానని ఒక తల మాసిన వాడితో ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. పాపం. ఇంకా పెళ్ళి వారం రోజులు ఉండగా కూతురు ఈ పని చేసినందుకు ఎవ్వరికీ మొహం చూపించలేక ఆ తల్లి తండ్రి కుమిలిపోయారు. తండ్రికి అయితే మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. కూతురు అలా చేసిందన్న బాధతో, కోపంతో ఇంకా అది చచ్చిన దాని కిందే లెక్క మాకు అని అనుకున్నారు వాళ్ళు. తర్వాత సంగతులు నాకు అంత బాగా తెలియవు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వాడితో కలిసి ఉండడం లేదుట. ఓ పిల్ల పుట్టిందట. ఇటు తల్లి తండ్రికి కాక, అటు ప్రేమించిన వాడికి కాక ఆ పిల్లతో అష్ట కష్టాలు పడుతూ ఏదో ఉద్యోగం చూసుకొని బ్రతుకుతుందని విన్నాను. ఇలాంటివి డైరెక్ట్గా ఎలా అడుగుతాం? ఈ నోట ఆ నోట విన్నవి తప్ప అసలు సంగతి నాకు తెలియదు అన్నదావిడ. అంటే వాడు భారతిని వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఇద్దరు పెళ్లి చేసుకోలేదా? అయ్యో పాపం. భారతి ఎంత స్మార్ట్గా చలాకీగా ఉండేది. ఇలా అయిందా దానికి? సునైన విచారంగా అంది. తల్లి తండ్రి పిల్లని కన్నారు కానీ దాన్ని రాతని కనలేదు. ఎంతో ముద్దుగా అన్నీ చెయ్యాలని అనుకున్నా దాని కర్మ అలా ఉంటే ఇంకోలాగా ఎలా జరుగుతుంది? సునైనకి భారతి గురించి తెలుసుకోవాలన్న ఆరాటం నిలవనివ్వలేదు. వాళ్ళ అమ్మగారిని అడిగి వస్తానని అంటూ తల్లి బాగుండదే అంటున్నా వినకుండా భారతి ఇంటికి బయలుదేరింది. రా అమ్మ, ఆ రోజు బజార్లో నువ్వు భారతి సంగతి చెప్పగానే నా మనసు తెల్లడెళ్ళిపోయింది. ఇంకేమీ మాట్లాడలేకపోయాను. దాని మాట విన్నా తలుచుకున్నా గుండెలు చెదిరిపోతాయి. దాని కర్మ ఏనాడో ఏం పాపం చేసిందో ఈనాడు అనుభవిస్తోంది అని అనిపిస్తుంది. ఆంటీ, ఇలా ఎందుకైంది? ఎందుకు ఇలా చేసింది భారతి? వాళ్ళిద్దరు అసలు పెళ్లి చేసుకోలేదా? అతను దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడా అంటే? సునైన బాధగా అంది. ఏం చెప్పనమ్మా, ఇలా ఎందుకైంది అంటే దాని కర్మ అనడం మినహా ఏం చెప్పను. ఆ త్రాష్టుడు దాని జీవితానికి నిప్పు పెట్టాడమ్మా. ప్రేమ కబుర్లు చెప్పి దీన్ని వల్లో వేసుకొని నమ్మించి దేవుడి గుళ్ళో 3 ముళ్ళు వేసి మోజు తీరే వరకు 6 నెలలు కాపురం చేసి ఇంకో దాని మోజులో దీని కర్మానికి దీన్ని వదిలి వెళ్ళాడు. గుడిలో దేవుడు సాక్ష్యం చెప్పడానికి రాలేదప్పుడు. ఇంత చదివి లోకజ్ఞానం లేని మూర్ఖురాల్లాగా ఒక రిజిస్టర్ పెళ్ళైనా చేసుకున్నది కాదు. 6 నెలలు కాపురం చేసి 5 నెలలు గర్భిణిగా ఉన్నదాన్ని వదిలి తన దారి తాను చూసుకున్నాడు. ఇది తెచ్చిన నగలు డబ్బులు అయిపోగానే దాటుకున్నాడు దీన్ని నట్టేట ముంచి. భారతి ఏం చేసింది మరి? ఇంటికి వచ్చేసిందా మళ్ళీ?
అలా వచ్చినా బాగుండేది. ఎంత తిట్టినా కొట్టినా మొహం చూడమని శపథాలు చేసినా కన్నవాళ్ళం గనక కరిగి దానికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళం. లేదమ్మా, ఆ దెబ్బతో దాని మనసు విరిగిపోయింది. దాని నమ్మకాలని, దాని ప్రేమని నేల రాసి వాడు వెళ్ళాక ఆ అవమానంతో తను ఇంక మొహం చూపిస్తే అందరూ హేళన చేస్తారు కాబోలు. నేను చేసిన తప్పుకు శిక్ష నేనే అనుభవించాలి. నా తొందరపాటుకి ఈ శాస్తి సరైందే అంటూ తనని తాను శిక్షించుకోవడానికి అది ఎన్ని ఇక్కట్లు పడినా ఎన్ని కష్టాలు పడినా సహిస్తూ బ్రతుకుతుందే కానీ మా గుమ్మంలోకి రాదమ్మా. దానికి స్వాభిమానం పంతం చిన్నప్పటి నుంచి ఎక్కువే. మరి మీకు దాని సంగతి? అదే ఇలా జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? అది ఇల్లు వదిలాక ఇలా పెళ్లి చేసుకున్నామని ఉత్తరం రాసి పడేసింది వారం తర్వాత. అంతే. ఆ ఉత్తరం చూసి మా వారు ఓ రోజంతా గదిలో ఉండి కటిక ఉపవాసం చేసి ఎవరితో మాట్లాడలేదు. గది నుంచి వచ్చాక ఇంకా అది నాకు చచ్చిన దాంతో సమానం. దాని పేరు కానీ దాని సంగతి కానీ ఇంట్లో వినపడకూడదు అని చెప్పేశారు. ఆయన మగవారు గనక కన్న తల్లిని. నేను లోపల ఎంత బాధపడ్డా ఆయనకు జడిసి నోరెత్తలేదు. సరే, ఎక్కడో దానికి కావాల్సిన వాటితో సుఖంగా బ్రతుకుతోందిలే అని సంతోషపడ్డాను. అదింట్లోంచి వెళ్ళిన 10 నెలల గాబోలు మా ఆడబడుచు కూతురు ఉత్తరం రాసింది. భారతి మా ఊళ్ళోనే ఉంది, ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. ఆడపిల్ల. నేను ఆసుపత్రిలో పురిటికి వెళ్తే అక్కడ కనిపించింది. అతను ఏమయ్యాడో అది ఒక్కతే దిక్కు మొక్కు లేకుండా పడుంది. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఉంది. దాని ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు. ఏడవడం తప్ప, నాకు ఈ శిక్ష కావాల్సిందే అన్న మొక్క తప్ప భారతి ఏమీ మాట్లాడలేదు. ఎంతమంది ఉండి దిక్కులేని దానిలాగా ఆ రోజున బిడ్డను ఎత్తుకొని ఆసుపత్రిలోంచి వెళ్తూ ఉంటే చూడలేకపోయాను. బలవంతంగా అడిగితే అడ్రస్ ఇచ్చింది. ఆయన వెళ్ళి చూసొచ్చారు. చిన్న గదిలో పిల్లను పెట్టుకుని అతి బేదగా తిని తినగా కాలం గడుపుతోంది. అత్త, మీరు ఒకసారి చూడండి, భారతి స్థితి బాగాలేదు అని రాసింది. ఆ ఉత్తరం చూసి వెలవెల్లాడిపోయాను. ఆయన ఉత్తరం చదివి శిలలాగా ఉండిపోయారు. నేను ఆయనతో దెబ్బలాడి ఏడ్చి ఆయన వారిస్తున్న మాట వినను అని మొండికేసి బయలుదేరి వెళ్ళాను. అక్కడ దాని దైన్య స్థితి చూసి నా గుండెలు తరుక్కుపోయాయి. 10-15 రోజుల తొలిచూలు పురుడు ఉదయం పడుకున్న ఎండు మెతుకుల పచ్చడితో మింగుతోంది. చంటి పిల్లకి పరవడానికి పాత గుడ్డలు కూడా కరువైన దాని దీన స్థితి గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చాను. ఇద్దరం ఒకరినొకరు మాటేసుకుని ఏడ్చాం. అడగ్గా అది ఒక్కొక్క విషయం చెప్పింది. అతి కష్టం మీద ఇద్దరూ పారిపోయి సింహాచలం వెళ్ళి పెళ్లి చేసుకుని తర్వాత హైదరాబాద్ వెళ్ళారట. చవక రకం లాడ్జింగ్ రూమ్ తీసుకున్నారట. ఇద్దరూ ఒక 2 నెలలు శుభ్రంగా తిని తిరిగారు. ఈలోగా అతను ఏవేవో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు అని అన్నట. నెల గడుస్తూ ఉంటే చేతిలో డబ్బు నగలు అయిపోతున్నా ఉద్యోగం దొరకలేదు. 4 నెలలకి అతనికి దొరకలేదు కానీ దీనికి ఏదో చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా 250కి ఉద్యోగం దొరికిందట. అప్పటికే దీనికి 3వ నెల. ఆయనగారికి చేతిలో డబ్బు లేకపోవడం, ఉద్యోగం దొరక్కపోవడంతో విసుగు, చిరాకు, కసుర్లు, దెబ్బలాటలు ఆరంభమయ్యాయి. ఊరంతా బలాదూరు తిరిగి రాత్రి భోజనానికి వచ్చేవాట. దీని మీద మోజు తగ్గిపోగానే, నీ వల్లే నాకు ఈ కష్టాలు, లేకపోతే హాయిగా ఈ పాటికి ఏ ఎంఎస్సీలోనే చేరి చదువుకునేవాడిని, ప్రేమ అనుకుని గోతులో దిగాను అంటూ సాధించి తిట్టిపోసేవాట. 6 నెలలకి ఏదో ఆఫీస్లో గుమాస్తాగా ఉద్యోగం దొరికిందట. అప్పటి నుంచి అసలు ఇంటి పట్టున ఉండకుండా తెచ్చుకున్నది తింటూ తిరిగేవాట. ఒక్కోసారి 2-3 రోజులకు కూడా వచ్చేవాడు కాదుట. అడిగితే నా ఇష్టం, నోరు మూసుకో అనేవాట. ఇంకా నిలేస్తే నువ్వే నా పెళ్ళానివా అడగడానికి అన్నట. ఇది నిర్ఘాంతపోయి, నీ భార్యను గానా అంటే ఏది సాక్ష్యం చూపించు, ఆ దేవుడు వచ్చి సాక్ష్యం చెప్తాడా అని వెకటంగా నవ్వేవాట. ఆ తర్వాత ఎన్నోసార్లు వాళ్ళ ఆఫీసులో టైపిస్ట్తో తిరుగుతూ కనిపించాట. అదేమంటే నా ఇష్టం, నీ దిక్కున్న చోట చెప్పుకో అని అనేవాట. ఆఖరికి 8 నెలలకి దీనికి 6 నెలలప్పుడు ఇది స్కూల్కి వెళ్ళగా చూసి ఇంట్లోంచి తన పెట్టే బేడా పట్టుకొని పోయాట. రాస్కెల్ ఎంత పని చేశాడు. ఇది ఎలా ఊరుకుంది? పోలీసులకి రిపోర్ట్ ఇవ్వాల్సింది. ఏమనిస్తుంది?
వాడు దీన్ని భర్త అనడానికి సాక్ష్యమే ఉంది. అప్పటికే 6 నెలలు. అబార్షన్ చేయించుకుందామన్నా కుదరక చచ్చినట్టు వాడి పాపాన్ని మోసి కనింది. అప్పటి వరకు అది పడ్డ పాటలు వింటే కసాయి గుండన్న చెదిరిపోతుంది. 250 రూపాయలు, 80 రూపాయలు గది అద్దెపోగా మిగిలిన దాంతో ఒక పూట తిని ఓ పూట తినక నీరసంతో 9వ నెల వచ్చే వరకు ఉద్యోగం చేసి పురుడు అది అయి వచ్చే వరకు ఖాళీగా ఉంచం అని వాళ్ళు ఇంకో టీచర్ని వేసుకున్నారట. ఈ నెల రోజులుగా చేతిలో దమ్మిడీ లేక ధర్మాసుపత్రిలో పురుడు పోసుకుని వాళ్ళిచ్చిన బ్రెడ్ ముక్కలు తిని 6 రోజులు గడిపి ఇంటికి వచ్చాక అది కూడా లేకుండా ఉంటే మా ఆడపడుచు కూతురు తిట్టి 500 ఇచ్చిందట. అప్పుగా తీసుకుంటానని తీసుకుందట. ఎప్పుడు ఇంకో ఉద్యోగం దొరికే వరకు అదే ఆధారం అమ్మా అంది శుష్క హాసం చేస్తూ. మేం చచ్చామనుకున్నావే, నీకింత పంతమేమిటే, ఇలా దిక్కులేని దానిలా పడుంటావా అని తిట్టాను, ఏడ్చాను. వెంటనే ఇంటికి పదమన్నాను. అది ససే మేరా రానంది. ఏ మొహం పెట్టుకొని రాను? వద్దమ్మా, నా తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి. నా తప్పు నేను ఎవరినెత్తినా రుద్ది వాళ్ళకి భారం అవ్వను. నాలాంటి ఆడపిల్లలందరూ నా కథ వల్ల నీతి నేర్చుకోవాలి. మిమ్మల్ని పెట్టిన ఉసురికి నాకు ఈ శిక్ష తప్పదు. అనుక్షణం నా తప్పు నాకు తెలిసి వచ్చేటట్టు నేను ఇలా నరక యాతన పడుతూనే ఉండాలి. నా తప్పుకి నా పాపానికి ఫలితంగా ఈ బిడ్డను కన్నాను, అంతే. చచ్చినట్టు దీన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత నాదే. నా పాపం మీరు పంచుకోవద్దు. వద్దు, నన్ను వదిలిపో అమ్మా. నాన్న నా మొహం చూడడు. నేనెక్కడికి వచ్చి మిగతా పిల్లల పెళ్ళి పేరెంటాలకి ఓ సమస్యగా అడ్డురాను అంటూ ఎంత చెప్పినా ససేమేరా అంది. బలవంతంగా ఒక 500 చేతిలో పెట్టి పిల్లకు కావలసిన బట్టలు, దుప్పట్లు, పాల డబ్బా, దానికి మందులు అవి కొన్నాను. మొదటి కాన్పు ఖర్చు మాది. పెళ్ళైతే పురుడు పోయమా, అందుకే నేనేం చేసినా మాట్లాడకూడదు అని తిట్టాను. సరే, ఆడపిల్ల పెళ్ళయ్యాక పుట్టింటి నుంచి ఎంతవరకు ఏం పొందవచ్చో అంతకంటే ఎక్కువ నాకొద్దు, అంతకంటే ఏమిచ్చినా ఉంచుకోను అని అంది. మా ఆడపడుచు కూతురికి మధ్య మధ్య వెళ్ళి చూడమని చెప్పి గుండె రాయి చేసుకొని వచ్చాను. ఇంటికి వచ్చాక జరిగింది చెప్తే అంత కఠినంగా మారిపోయిన ఆయన ఆ రోజంతా తలుపులు బిగించుకొని ఏడ్చారు. తర్వాత ఆయన రాసినా నేను రాసినా అది రాలేదు. ఆఖరికి ఆయనకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా బిహెచ్ఈఎల్ గర్ల్స్ హై స్కూల్లో 650 రూపాయల ఉద్యోగం ఇప్పించారు. కాస్త దానికొక బ్రతుకు తెరువు ఏర్పడిందని సంతృప్తి పడడం కంటే ఇంకేం చేయమమ్మా. ఇప్పుడు పుట్టింటి నుంచి నేను పంపే పచ్చళ్ళు అవి వద్దనదు. పండక్కి రమ్మని ఆయన రాస్తే ఏడాదికి 1, 2 సార్లు వచ్చి 4 రోజులు ఉండి వెళ్తుంది. చీరేస్తే పుచ్చుకుంటుంది, అంతకు మించి దమ్మిడి పుచ్చుకోదు. అలా ఒంటరిగా ఆ పిల్లతో ఉద్యోగం చేసుకుంటూ బ్రతికి ఏడుస్తుంది. మళ్ళీ అతని కబురు తెలియదా? అలా వదిలేయడమేనా ఆ రాస్కెల్ని? ఆయన నేను అదే అంటాం. వాడి పేరు ఎత్తడానికి కూడా వీలు కాదు అంటుంది. వాడి నీడ కూడా నా మీద, నా కూతురి మీద పడకూడదు అంటుంది. మరి ఈ జన్మలో మగవాడి అండదండలు కోరను, 10 జన్మలకు కూడా మగవాడిని నమ్మని అంటుంది కసిగా. అయిందేదో అయింది. ఈ రోజుల్లో 2వ పెళ్ళి తప్పు కాదు. పిల్లలు నేను చూసుకుంటాను. కాస్తో కూస్తో డబ్బు పారేసి ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నా అది అసలు వినదు. ఉరిమి చూస్తుంది. పెళ్ళి ఇంకా మగవాణ్ణి నమ్ముతానా అంటుంది హేళనగా. దాని కసి అంతా దాని మీదే చూపించుకుంటూ దాన్ని అదే శిక్షించుకుంటూ అష్ట కష్టాలు పడుతూ బ్రతుకుతోంది. భానుమతి కళ్ళు తుడుచుకుంది. సునైన మనసు వికలమైపోయింది. ఎలాంటి భారతికి ఎలాంటి దుర్గతి. భారతి లాంటి దురదృష్టవంతుల కథలు మరింతమంది భారతుల్ని అలాంటి దుర్గతి నుంచి కాపాడగలిగితే ఆమె ఆశయం నెరవేరుతుంది. కానీ అది జరిగేదా? ప్రేమలో పడకండి అమ్మాయిలు, జాగ్రత్త అంటే చెప్పిన వాళ్ళని చూసి హేళనగా నవ్వుకుంటారు, తప్పటడుగులు వేస్తారు, ఊబులో కూరుకుపోతారు. ఎలా వీళ్ళని రక్షించడం? దారి పొడుగునా సులైన అలా ఆలోచిస్తూనే ఉంది. కథ సమాప్తం. ఈ కథ ఇంత బాగా రాసిన శ్రీమతి డి కామేశ్వరి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలియచేయండి. నేను ఆవిడకి వాట్సాప్ ద్వారా తెలియచేస్తాను. ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.